హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే చిన్న పిల్లలకి అంటే పాలు తాగే పిల్లలకి ఎక్కిళ్ళు అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా పాలు తాగిన వెంటనే ఎక్కిళ్ళు అయితే వస్తూ ఉంటాయి. అయితే ఫస్ట్ టైం తల్లిదండ్రులైన పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం వర్రీ అవుతూ ఉంటుందన్నమాట. అరే ఎందుకు ఇలా పిల్లలకి ఎక్కిళ్ళు వస్తున్నాయి, సో తగ్గాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మనం ఈ వీడియోలో పిల్లలకి అసలు ఎక్కిళ్ళు రావడానికి కారణాలు ఏంటి, తగ్గాలంటే పేరెంట్స్గా మనం ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే పిల్లలకి నార్మల్గా అసలు ఎక్కిళ్ళు అనేవి ఎందుకు వస్తాయి అని అంటే, ఫార్ములా ఫీడ్ తీసుకునే పిల్లలకైనా తల్లి పాలు తాగే పిల్లలకైనా కూడా వాళ్ళకి ఏంటంటే ఆకలి అవగానే చాలా ఫాస్ట్గా ఫీడ్ తీసుకుంటూ ఉంటారనమాట. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే పిల్లలకి మనం ఫీడ్ చేసినప్పుడు గుట్టుకుమని తాగుతూ ఉంటారు. సో అట్లా తాగే ప్రాసెస్లో ఏమవుతుంది అంటే గ్యాస్ కూడా లోపలికి వెళ్తుంది అన్నమాట. సో అట్లా గ్యాస్ వెళ్ళడం వల్ల పిల్లలు కడుపు నిండా ఫీడ్ తీసుకోవడం వల్ల ఈ గ్యాస్ అనేది లోపలికి వెళ్ళి, ఎందుకంటే నార్మల్గా పిల్లలకి కడుపులో ఉన్న డయాఫ్రామ్ అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. అంటే పిల్లల యొక్క జీర్ణాశయం అనేది కరెక్ట్గా అభివృద్ధి చెందదు. సో బేబీ ఫీడ్ తీసుకుంటుంది, సో దాంతోపాటు లోపలికి గాలి వెళ్తుంది కాబట్టి సో ఆ కెపాసిటీని ఆ డయాఫ్రామ్ అనేది కంట్రోల్ చేసుకోలేదన్నమాట. చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, ఈ ఎక్కిళ్ళ రూపంలో ఈ గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో దాంతోపాటు అప్పుడప్పుడు పిల్లలకి వాంతులు కూడా అవుతుంటాయి, పాల వాంతులు. ఎందుకంటే ఈ యొక్క గ్యాస్ అనేది లోపలికి వెళ్ళడం వల్లనే. సో మీరేం చేయాలి పేరెంట్స్గా అంటే, కొంతమంది పిల్లలకి ఫీడ్ తీసుకున్న వెంటనే ఎక్కిళ్ళు అయితే వస్తుంటాయి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మన ఇండ్లల్లో అయితే అప్పుడప్పుడు ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి పిల్లలకి. ముఖ్యంగా ఈ 3-4 నెలల పిల్లలకైతే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే దారాన్ని పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట, ఎక్కిళ్ళు తగ్గాలనేసి. సో మీరేం చేయాలి అంటే, పిల్లలకి ఫీడ్ చేసిన వెంటనే ఫార్ములా ఫీడ్ లేదా అంటే మదర్ ఫీడ్, ఈ ఫీడ్ చేసిన తర్వాత మీరు లేదా మీ హస్బెండ్ ఇంట్లో ఎవరైనా బేబీని తీసుకొని భుజం పైన వేసుకొని వెన్ను పైన నెమ్మదిగా తడుతూ ఒక 15 మినిట్స్ అటు ఇటు తిరగాలన్నమాట. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సో ఆ డయాఫ్రామ్లో ఈ పాల ద్వారా వెళ్ళిన ఆ గ్యాస్ అనేది మనం ఇలా నెట్టడం వల్ల ఇక్కడ ప్రెజర్ అనేది రావడం వల్ల ఆ గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అంటే తేన్పు వచ్చేస్తుంది పిల్లలకి. తేన్పు రావడం వల్ల సో ఓన్లీ పాలే ఉంటాయి. సో పాలు ఈజీగా అరుగుతాయి. ఈ పిల్లలకి ఈ పాల వాంతులు కానీ లేకపోతే ఈ ఎక్కిళ్ళు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పిల్లలకి ఈజీగా పాలు డైజెషన్ అవుతాయి అన్నమాట. కొన్ని సందర్భాలలో పిల్లలకి ఫీడ్ చేసే టైం కాకుండా నార్మల్ టైంలో కూడా అప్పుడప్పుడు ఎక్కిళ్ళు వస్తుంటాయి, మళ్ళీ వాటంతట అవి తగ్గిపోతూ ఉంటాయి. మరి నార్మల్ టైంలో ఎక్కిళ్ళు వస్తే మరి ఏం చేయాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో పిల్లలకి పాల పీకాలు దొరుకుతూ ఉంటాయి. సో పాలకు పెట్టే పీక లేకపోతే నార్మల్గా బయట నిప్పుల్స్ అవి దొరుకుతూ ఉంటాయి. పిల్లలకి ఎక్కిళ్ళు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ నిప్పుల్ని మీరు నోట్లో పెట్టాలి పిల్లలకి. అట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే బేబీ నిప్పుల్ని చప్పరిస్తూ ఉంటుంది కదా, చప్పరించడం వల్ల సో ఏమవుతుంది అంటే లోపల ఉన్న డయాఫ్రామ్ అనేది చాలా మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోయి ఎక్కిళ్ళు అనేవి వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ యొక్క పద్ధతి కూడా యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ చేయాల్సింది అంటే, రోజులో 3-4 టైమ్స్ వస్తున్నాయి నార్మల్గా అని మీకు అనిపిస్తే గ్రేప్ వాటర్స్ కూడా తాగించవచ్చు పిల్లలకి. సో ఈ గ్రేప్ వాటర్ అనేది ఏంటంటే, మనం డెఫినెట్లీ మన యొక్క పీడియాట్రిషియన్స్ని అడగాలి. ఎందుకంటే మరి బేబీకి ఇలా 3-4 టైమ్స్ ఎప్పటికీ ఎక్కిళ్ళు వస్తున్నాయి, మరి నేను గ్రేప్ వాటర్ పెట్టొచ్చా మేడం, లేదా డాక్టర్ని మీరు పీడియాట్రిషియన్స్ని అడిగితే వాళ్ళు పెట్టండి అని అంటే మీరు పెట్టొచ్చు. సో మీ స్వతహాగా మీరు మెడికల్ షాపులలో తీసుకొచ్చుకొని పిల్లలకి యూజ్ చేయొద్దు. ఎందుకంటే సో డెఫినెట్లీ పిల్లలకి పీడియాట్రిషియన్స్ని అడగండి మీరు సొంతంగా ఎలాంటి మెడిసిన్స్ కూడా యూజ్ చేయడానికి లేదు. సో ఇదొకటి కూడా డాక్టర్ని అడిగినాక యూజ్ చేయొచ్చు. ఈ గ్రేప్ వాటర్ అనేది కూడా సో వాటర్లో కలిపి తాగిస్తారు పిల్లలకి. ఇది మీరు డాక్టర్ని అడిగిన తర్వాతే యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఎక్కిళ్ళు అనేవి నార్మల్గా పిల్లలకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పాలు తాగే పిల్లలకు వస్తూ ఉంటాయి. దీని గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలి అంటే, బేబీ ఫీడ్ తీసుకోవట్లేదు, అస్సలు పాలు తాగటం లేదు, ఏడుస్తుంది, సన్నబడిపోతుంది, ఎక్కిళ్ళు వస్తూ ఉన్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు మీరు పీడియాట్రిషియన్కి చూపించాలి బేబీని. ఎందుకంటే
తనకి ఏమైనా డయాఫ్రామ్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సో ఆ పాలు అనేవి సరిగ్గా అరగకపోవడం వల్ల నొప్పి లేవడం ఇట్లాంటివి చేసినప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు. లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఫీడ్ అనేది బేబీ సరిగ్గా తీసుకున్నప్పుడు బేబీ సన్నబడిపోవడము, యాక్టివ్నెస్ అనేది తగ్గిపోవడము, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మీరు తల్లిదండ్రులుగా ఏమైనా మీ బేబీలో అబ్జర్వ్ చేసి నీరసంగా ఉంటుంది, ఫీడ్ అస్సలు తీసుకోవట్లేదు, ఆ ఫీడ్ తీసుకున్న వాంతులు చేసుకుంటుంది, లేదా పదే పదే ఎక్కిళ్ళు వస్తూ ఉన్నాయి, మోషన్ సరిగ్గా పోవట్లేదు, ఇట్లాంటివి ఏమన్నా మీరు బేబీలో అబ్జర్వ్ చేస్తే అప్పుడు డాక్టర్కి అయితే చూపించాలి. సో నార్మల్గా పిల్లలకి ఎక్కిళ్ళు వస్తూ తగ్గిపోతూ ఉంటే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.